అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున ఒక సెన్సేషనల్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున ఏదైతే వాలంటీర్లు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్లు ధర్నాకు సిద్ధమయ్యారు. 2వ తారీఖునంట మోకాళ్ళ మీద వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ ధర్నా చేస్తారంట. 3వ తారీఖున ఇదే కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తారంట చేసుకుంటా. నెక్స్ట్ 3వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి నుంచి ధర్నా చేస్తారంట. పవన్ కళ్యాణ్ వల్లే వాలంటీర్ వ్యవస్థ పక్కన పెట్టేశారని చెప్పి 3వ తారీఖు. ఇక 4వ తారీఖున ఫైనల్గా చంద్రబాబు మీద ధర్నా చేస్తారంట. సో ఓవరాల్గా వాలంటీర్లు అందరూ ధర్నా చేయడానికి పూనుకున్నారంటూ ఒక సెన్సేషనల్ వార్త చక్కర్లు కొడతా ఉంది. ఏంటన్న ఈ వాలంటీర్ల పరిస్థితి? సార్, ఇది కూటమి ప్రభుత్వం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వం కాబట్టి ఎవరు ఏ ధర్నాలైనా చేసుకోవచ్చు, ఎలాంటి నిరసనలైనా చేసుకోవచ్చు. దానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఇస్తుంది. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా అని చెప్పి అడ్డగోలుగా పోలీసులను పంపించేసి అక్కడ మహిళలు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా అని చూడకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చేతులేసి వాళ్ళు కట్టుకున్న బట్టలు చింపేసి రోడ్డు మీద బలవంతంగా ఈడ్చుకెళ్ళి వ్యాన్లో పడేసే ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తీరు అలాంటిది కాదు. సో వాలంటీర్లే కాదు, వైసీపీలో వైసీపీ కార్డు కప్పుకుని మేకతోలు ఏదో అంటారు కదా, సో ఆ విధంగా కరుడుగట్టిన వైసీపీ వాదులు ఈరోజు ఆ పార్టీ ముసుగులో ప్రభుత్వాన్ని తక్కువ చేయాలి లేదా ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరకాటన పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఏ విధంగా అయినా చేసుకోండి. ఈ ప్రభుత్వ ఆలోచన విధానం వల్ల ఒకటే, రాష్ట్రానికి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వచ్చే 20-25 ఏళ్లలో రాష్ట్రానికి ఒక దిశ ఏర్పాటు చేయాలి. దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలపాలి. 2047 అనే విజన్తో ముందుకు సాగిపోతున్న ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి భయపడుతుందని అయితే నేను అనుకోను. సో ఈరోజు వాలంటీర్లు అండి, మా ఊరు వాలంటీర్లు మరి మా ఊర్లోనే ఉండి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. మరి మీ ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియదు. అంటే నాకు తెలిసిన దగ్గరలో ఇప్పుడు నాది దెందులూరు మండలం అండి, కనీసం ఒక 7-8 ఊర్లు నాకు తెలుస్తాయి కదా. బయట ఊర్లు అన్నీ తెలియకపోయినా నా మండలంలో ఉన్న మొత్తం ఊర్లు తెలియకపోయినా ఒక 7-8 ఊర్లు నాకు తెలుస్తాయి కదా. ఆ 7-8 ఊర్లలో ఉన్న వాలంటీర్లు వాళ్ళ ఊర్లో వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళు హాయిగానే ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాలంటీర్లు? జగన్మోహన్ రెడ్డి ఇది ఫైబర్ నెట్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా, సో జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని వాలంటీర్లు ముసుగులో పంపించి ధర్నాలు చేపిస్తున్నారా? ఏది మొన్న ఫస్ట్ రోజు రైతులు ధర్నా అని చెప్పి ఏదో చేశారు. ఆ రోజు వైసీపీ నాయకులు నార్మల్ స్థాయి కార్యకర్తలకి జెండాలు కప్పేసి పచ్చగా ఇది గ్రీన్ కలర్ కండవాలు వేసేసి వాళ్లే రైతులు అని చెప్పి డ్రామాలు ఆడారు చూసారా? లేదంటే గత 5 ఏళ్లలో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అక్కడ రైతులందరూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అక్కడ వాళ్ళకి చీలిక తెచ్చే విధంగా కొంత వర్గాన్ని డబ్బులు ఇచ్చి ఒక టెంట్ వేయించి అక్కడ కండవాలు వేయించుకుని మేమే రైతులమి, మాకు రాజధాని కాదు, మాకు రాష్ట్రంలో 3 రాజధానులు కావాలని చెప్పి ధర్నాలు చేయించారు చూసావా? అలాంటి వ్యక్తులా వీళ్ళు మోకాళ్ళ మీద వెళ్తారా, డొర్లుకుంటూ వెళ్తారా, పాక్కుంటూ వెళ్తారా? వాళ్ళు చేసే ధర్నాల్లో నిజాయితీ కానీ, న్యాయం కానీ, లేదంటే పర్ఫెక్ట్ అంశం ఏదైనా ఉంటే నేను కూడా మద్దతు తెలిపే ఉండండి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దానివల్ల లబ్ధి పొందాలనుకున్నది ఎవరు? లబ్ధి పొందింది ఎవరు అనేది పక్కన పెట్టండి. లబ్ధి పొందాలనుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఎవరికి లాభం కలుగుతుంది? వైసీపీ పార్టీకి అని వాళ్ళందరూ ఊహించుకున్నారు. కానీ గత 5 ఏళ్ళలో ఏం జరిగిందంటే ఈ వాలంటీర్లను తీసుకురావడం, వాళ్ళకి పెత్తనాలు ఇవ్వడంతో కొంత గ్రామ స్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్త ఆర్ చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఊరిలో వాళ్ళ పరిధిలో ఉన్న పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఏదన్నా పని కావాలి అని చెప్పని అడిగితే వాలంటీర్ చెప్తేనే చేస్తామన్న స్థాయికి వాలంటీర్లకి కొమ్ములు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళ వల్ల ఎవరు లబ్ధి పొందారు? ప్రజలకి ఏమైనా న్యాయం జరిగిందా? సరే, మీరు పింఛను టయానికి తీసుకెళ్ళి ముసలి ముత్తకాళ్ళని వెయిట్ చేయించుకొని ఇంటికి వెళ్ళి ఇవ్వడం దాన్ని నేను ఒప్పుకుంటా. దానంత గొప్ప పని ఇంకోటి కూడా లేదు. మీరు చాలా మంచి పని చేశారు ఆ అంశంలో. కానీ దానికి ఒక 5,000 జీతం అని చెప్పి కొన్ని లక్షల మందిని దానికి అనవసరంగా నియమించి, లేదంటే కొన్ని వ్యాన్లను కొనుక్కొచ్చి దానికి లక్షల జీతాలు ఖర్చు పెట్టి మళ్ళీ డ్రైవర్లను పెట్టి దానికి క్లీనర్లను పెట్టి ఈ సొమ్మంతా ఎవరిదండి? గతంలో రేషను
ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళండి. పలానా టైం లోపు మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి తీసుకొచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడండి, వేలని చెప్పి సిస్టమ్ తీసుకొచ్చి ఇదే వాలంటీర్ల ద్వారా వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళకి రేషన్ లేకుండా చేసేవాళ్ళండి. వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగపడిందండి, ఇక పింఛనండి. గబుక్కున వాళ్ళకి ఏదైనా పనిబడి ఏదైనా ఊరు వెళ్తే ముసలివాళ్ళు, ఇప్పుడు కూతుర్లు ఇళ్ళక్కడ ఫంక్షన్ అనో లేకపోతే ఇంకోటనో, వాళ్ళు ప్రశాంతంగా ఆ ఇళ్లల్లో ప్రశాంతంగా గడపడానికి లేకుండా 1వ తారీఖు వస్తుందని చెప్తే టెన్షన్గా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ వచ్చి అక్కడ పింఛన్ తీసుకోకపోతే 2వ నెల నుంచే కటింగ్. అంటే ఇంత టెన్షన్ పెట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈయన చేసింది ఏంటండి? ఆ వాలంటీర్లలో అందరినీ నేను తప్పుపట్టను. ఇందులో 50 to 70% వాలంటీర్లు ఏదైనా పని చేయాలంటే కమిషన్లు అయితే పని చేయని పరిస్థితి కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూసి ఎంతోమంది వాపోయిన పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తుల్ని పర్సనల్ డేటా అంతా సేకరించి ప్రజల దగ్గర నుంచి ఇదే వ్యక్తుల ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఒక్కటే కాదు, దాంట్లో 100% వాస్తవం ఉంది. అది కనిపిస్తూ ఉంది. ఎంతమంది మహిళలు మిస్ అయ్యారో, ఎంతమంది చిన్నపిల్లలు మిస్ అయ్యారో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. మరి ఈ వాలంటీర్ల ద్వారా ఎవరు లబ్ధి పొందారు? ఇదే వాలంటరీ వ్యవస్థ గత 5 ఏళ్లలో వాళ్ళకి కుదిరినప్పుడు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇచ్చేసి మిగిలిన దాచుకుని వచ్చేవాళ్ళు. లేదంటే మాకు గనక వాలంటరీ పోస్ట్ ఇచ్చారు, ఇక మేమే నాయకుడు అన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది. మరి వాళ్ళ వల్ల ఎవరు లబ్ధి పొందారు? ఈరోజు ధర్నా పేరు చెప్పి ప్రభుత్వం మీద ఏదో చేసేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో చేసేయాలని చెప్పి హడావిడి చేస్తున్నారు చూసారా, వాళ్ళు నిజమైన వాలంటీర్లు కాదండి. జగన్మోహన్ రెడ్డి పెయిడ్ బ్యాచ్. మళ్ళీ మేము ఇంత కష్టపడి ధర్నాలు చేస్తున్నాం, మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అంటారా అని చెప్పి వాళ్ళకి బాధ కలగచ్చు. మీరు నిజంగా నిజాయితీ పరులు, మీ ధర్నాలో నిజాయితీ ఉంటే మరి మా ఊర్లో ఉన్న వాలంటీర్లు మీ ధర్నాకి ఎందుకని మద్దతు తెలపట్లా? ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ వాలంటరీ పేరు చెప్పి కేవలం 5,000 రూపాయల జీతం ఇచ్చి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పంచాయతీ ఆఫీస్లో గొడ్డి చాకరీ చేయించుకునేవాళ్ళు. దానివల్ల ప్రభుత్వం ఏమైనా లబ్ధి పొందిందేమో కానీ ప్రజలకి ఏం లబ్ధి లేదు. సో ఆ బాధ్యతలు, ఆ బరువులు మనం ఎక్కడ మోస్తాం, వాళ్ళు ఇస్తున్నారు బత్యానికి అని చెప్పి వాలంటరీ వ్యవస్థనే తక్కువ చూసిన పరిస్థితి. అందుకనే కదా గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని చెప్పగానే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టింది. ఎలా ఉందన్న ప్రస్తుతం ఈ 6 నెలల్లో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు, ఎలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితులు? అలా ఇప్పుడు నువ్వు పింఛన్ ఇవ్వడానికో, రేషన్ ఇవ్వడానికో, లేదా ఇంకొక పథకం ఇవ్వడానికో వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇచ్చి పెట్టుకోవాల్సిన పని లేదనేది నిరూపితమైంది. ఒక సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల మధ్యలోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి పింఛన్లు ఇస్తున్న పరిస్థితి. ఒక నాయకుడు అలా ఇస్తున్నప్పుడు అదే బాటలో మిగిలిన వాళ్ళు నడుస్తారు కదా. మన ఇంట్లో తండ్రి మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన బిడ్డలు మంచి మార్గంలో వెళ్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఆయన చేతి మీద పింఛన్ ఇస్తున్నప్పుడు ఆయన వెనుకున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్లే స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా వాళ్ళ చేతులతో వాళ్లే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? వాలంటీర్లు అవసరమా అనే దానికి ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ అయితే నాకు తెలిసి ఇంకెవరు చూపించలేరు అనేది నా అభిప్రాయం. ఓకే.